హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ దగ్గర ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్న షాపులను షెడ్లను తొలగించారు ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు. రైతు బజార్ ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసిన రోడ్డుపై ఉన్న షాపులను జేసీబీతో తొలగించారు. చిరు వ్యాపారుల పేరిట దళారులు రోడ్డు ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. చిన్న మొత్తంలో సరుకుతో వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులను అడ్డుకోమని స్పష్టం చేశారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు. రోడ్ల ఆక్రమణకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు పోలీసులు. కొత్తపేట రైతు బజార్ని అడ్డాగా చేసుకొని వ్యాపారాలు సాగించే వ్యాపారులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, ఆటో వాళ్ళలు కానివ్వండి, కూరగాయల బండ్లు తీసుకొచ్చి ఆటో నడి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద పెట్టి విజయవాడ రహదారిపైన ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. నిన్న మోయినాబాద్లో ఏం జరిగిందో చూసినాం మనం. రోడ్డు పైన కూరగాయలు అమ్ముతా ఉన్నారు. ఒక లారీ తీసుకొచ్చి అనవసరంగా ఒక 3 కుటుంబాలను పడుతున్నది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రోడ్ల మీదకి రావడం వల్ల పబ్లిక్ కొనేవాళ్ళు రోడ్ల మీద ఆగి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. కాబట్టి రైతు బజార్ దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ పోవడానికి పూర్తిగా వదిలిన తర్వాతనే మీ వ్యాపారాలు చేసుకోవాలి. ముక్కోడుకు ఆనుకొని అది కూడా ఒకటే లైన్లో ఎలాంటి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలుపుకోకుండా మీరు చేసినట్టయితే మీ వ్యాపారం